తూర్పుగోదావరి జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. జిల్లాలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాల్లో పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలు, వీవీప్యాట్లు అందిస్తున్నారు. పంపిణీ కేంద్రం నుంచి పోలింగ్ సామగ్రి తీసుకుని సిబ్బంది వారు కేటాయించిన పోలింగ్ కేంద్రానికి బయలుదేరుతున్నారు. మధ్యాహ్నం 2 గంటలు అయ్యేసరికి పోలింగ్ కేంద్రానికి సిబ్బంది చేరుకోనున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే చేరుకుని పోలింగ్ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కలెక్టర్ కార్తికేయ మిశ్రా మొత్తం ఏర్పాట్లను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. పంతొమ్మిది డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ దగ్గర రిపోర్టింగ్ మైక్రో అబ్జర్వర్స్ వచ్చారు, వీడియోగ్రాఫర్స్ వచ్చారు, మరియు అందరూ పోలింగ్ ఆఫీసర్స్ కూడా రావటం జరిగింది. ఎక్కడైనా పోలింగ్ ఆఫీసర్ రాని చోట రిజర్వ్ నుంచి ఇస్తున్నాము. గతం కన్నా ఈసారి చాలా తొందరగా డిస్పాచ్ జరిగిపోద్ది. ప్రతి సెక్టర్తో ఒక పోలీస్ ఎస్కాట్ వెళ్తుంది, ప్రతి సెక్టర్తో. సో మాకు ఒక 370 చొప్పున సెక్టర్స్ ఉన్నాయి. సో అండ్ 400+ రూట్స్ ఉన్నాయి. సో ప్రతి రూట్ వెహికల్తో పాటు పోలీస్ ఎస్కాట్ ఖచ్చితంగా వెళ్తుంది. ప్రస్తుతానికి ఏమీ టెక్నికల్ ఫాల్ట్ ఎక్కడి నుంచి రిపోర్ట్ కాలేదు.